నాటి మన ఈ గ్రామ పెద్దలు కాబట్టి ఎర్రన్న గారికి పిలిపించి 11 మంది భక్తజనులు సింగులుగా దేమడం వాళ్ళు జన్మదినం చేసుకుంటున్నారు. మరి గత 50 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆనవాయితీ కార్యక్రమం మహాశివరాత్రి అనేది నందివలస గ్రామంలో ఇక్కడ నందివలస పూజారి సింహాద్రి గారు రావాలని కోరుకుంటున్నాం. పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి నారాయణ కూడా రావాలి. మరి నారాయణ ఒక రాత్రిగా ఘన విజయము గత 40-50 సంవత్సరాలుగా ఆనవాయితీగా నరసింహస్వామి సేవలో ఆయన ఒక కష్టాన్ని మరి పోగొట్టే ఒక దైవంగా కొలిచే భక్తజనులు సుమారుగా 40,000 నుంచి 50,000 అంతవరకు ఉండే అవకాశం పూర్తిగా ఉన్నాయి. పుణ్యకార్యాలు జరపడానికి మరి అనేక మంది భక్తులు 2 రాష్ట్రాల నుంచి ఇటు ఒడిశా, ఆంధ్ర, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనేక మంది హాజరవుతారు. ఇక్కడ నందివలస పూజారి గారు వాళ్ళు స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. కొబ్బరికాయతో పూజ కార్యక్రమం జరిపించుట, ఇక్కడ పీటీ మేజర్ గారు వస్తున్నారా వెలిగించుట, పీటీ మేజర్ గారు రావాలి. ఇక్కడ మీరు కూడా సన్మానించాలి కదా. ఇక్కడ గ్రామస్తులు పెద్దలకి చిన్నలకి పూజారి వాళ్ళకి మరి మీ చేతులు చేస్తే కదా అది కొలువ ఉంటది. కర్పూరంతో కూడిన గోపన్న గారు అరటిపళ్ళులో కర్పూరంతో కూడినటువంటి ప్రసాదాన్ని ఇచ్చి ఆరొక పాప జ్యోతి వెలిగించి సత్య జ్యోతిగా దానికి కొలవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాత్రి ఏం పనులు చేస్తారు? రాత్రి మరి దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రాం దెంసను నృత్యం గతంలో నుంచి ఉన్నటువంటి గిరిజన ఒక సంస్కృతిలో భాగం. మళ్ళీ ఒరియా నాటకము, శాస్త్రయుక్తంగా రామాయణం అనేది ఒకటి ఇక్కడ ఉన్నాయి. అది ఆచరించడం అనేది మరి ఆనవాయితీగా ఉన్నటువంటి కార్యక్రమం. కొత్త రకరకాల కూడా గతంలో కోరుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం అటువంటిది పెట్టుకోలేదు. మన గవర్నమెంట్ ద్వారా కూడా, డిపార్ట్మెంట్ ద్వారా కూడా పర్మిషన్ కూడా లభించలేదు. కాబట్టి అటువంటి ప్రోగ్రామ్ అయితే చేయలేదు. నృత్యం మాత్రం ఉంటుంది. భజనిక కార్యక్రమం, దైవ నరసింహస్వామి అంతా జరుగుతుంది. మాదల పంచాయతీ నందివలస గ్రామము సిఎస్ లచ్చన్న గారు ఎటువంటి సుమారు ఇప్పుడుకైతే సుమారు మరి 50 సంవత్సరాలు బట్టి శివరాత్రి అనేసి శివుడికి మరి అరటిపండు, కొబ్బరికాయ, మరి ఇదే ఊదత్తులు తీసుకొచ్చి ఇక్కడ పూజలు, పువ్వులు అనేక రకాలు చేసి మేము మరి ఆదికాప్రాలు, అరటిపళ్ళు చేసి అనేక రకాలు చేసి మేము ఇక్కడ పూజలు చేస్తాను. ఎటువంటి ఇక్కడ తేడాలు లేవు. ఒరిస్సా, అలాగా కోరాపుట్టు నుండి, అలాగా అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు నుండి, చిత్తరకొండ నుండి, అలాగే మన విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం నుండి కూడా వస్తున్నారు సార్. అలాగా మరి 40-50 వేల మంది వస్తారు సార్. ఈ రాత్రి కార్యక్రమాలు నాటిక, బాజేలు, దెంస ఇవే సార్ విషయం. కానీ అది మాకు పర్మిషన్ ఇచ్చారు కానీ అది వద్దు మన సార్ మా గ్రామస్తులు. అలాంటిది మాకు జరగదు. ఆ పూర్వం నుండి మాకు సంగీతం జరుగుతుంది. ఇది మాత్రం మాకు వద్దు అన్నాం సార్. ఇప్పుడు అప్పుడు రోజుల్లో కాదు సార్. ఇప్పుడేమో మంచి పిల్లలేమో తాగేసి రోడ్ల మీద లేని ఆడవాళ్ళు వస్తారు కదా, దాన్ని సంగతి పెట్టేస్తారనేసి మేము ఒప్పుకోవడం లేదు సార్ గ్రామస్తులు. అందు గురించే నాటికము, బాజేలు, దెంస ఈ 3 సార్. అందరికీ ఈ వచ్చిన భక్తులకి అందరికీ మేము సుమారు మరి ఇంచుమించు
12:30 దాకా పగల 12:30 దాకా సుమారు 5 గంటల ప్రాంతం దాకా మేము భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ పెట్టేది అన్న సందర్భంగా మేము పెట్టుతున్నాము. ఇప్పుడు ఒక 60 సంవత్సరాలుగా మేము ఇది మూడో తరాలు కూడా చెప్తాను. 15 అంటే మరి నాకు సరిగ్గా రాదు. ఈ సంవత్సరాలుగా జరుగుతుంది అన్న సందర్భమే. భక్తులకి అరటిపండు, ఊదూతులు, అర్ధకాపురము, కొబ్బరి పండు ఆరుకి ఒక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో 6 పండ్లు పల్స్యాలు, ఆవులు, గోవులు అన్ని సంప్రదాయం అవుతే మేము మొక్కుబడి ఇస్తామని ఒక చేరు బియ్యము రూపాయి చేరు బియ్యము అరకు కలిపితే సోర్లు సామలు ఒక 2 కేజీలు 3 కేజీలు తీసుకొచ్చి దేవుడికి పెడుతున్నారు. నేను అది కూడా క్లియర్గా చెప్పిస్తాను. మేము 12 నెలలు మేము సేవ చేస్తాం. దేవుడి సృష్టి 12 నెలలు చేసి ఒక్కరోజు శివరాత్రి పండుగకి మేము కాయ పండు ఇచ్చి మేము అన్న సందర్భంగా పెట్టుకుంటాం, పండుగ చేసుకుంటున్నాము. మా అవతాత నారాయణ తర్వాత అప్పలస్వామి తర్వాత అప్పలమ్మ ఈ అన్న సందర్భంగా పెడుతుంది భక్తులకి. సోడ్లు, సామలు, పిట్టి తోంప చెప్తున్నాను. పిట్టి తోంప, సక్కులు, కురుములు మా ఏజెంట్కి కలిగింది. అంబలి, అన్నము, పులివారి, బిర్యానీ పెట్టాము. చెప్పుకోలేను కదా. ఒడిశా ఆంధ్ర మొత్తం భక్తులు వస్తారు. అరకందరికి ఎవరికి కాదన్నగా అన్న సందర్భం పెడుతున్నాము. హాయ్ సార్, నా పేరు సిరగంపాలరావు. మాది అరకువెల్లి మండలం, మాదల పంచాయతీ, నందివలస విలేజ్ గ్రామం. ఈ శివరాత్రి మహోత్సవాలు అనేది గత 50 సంవత్సరాల పైబడి నుండి మన తాత ముత్తాత వాళ్ళు ఇలా చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మన సాంప్రదాయాల పరంగాను మన ఏ పండగ అయినా ఇప్పుడు 12 నెలలది మనమంతా పండించిన అన్ని గింజలు ఇక్కడ వచ్చి ఆ పందిరిలో గుమ్మడి కానీ లేకపోతే ఏదో దినుసులు పండించిన మన సాంప్రదాయం అక్కడ తీసుకెళ్ళి మనం ముక్కు చేసినవన్నీ అక్కడ కడతాం సార్. పెట్టిన తర్వాత ప్రసాదం పంచి పెడతాం సార్. మనకు ఒరిస్సా ఆంధ్ర బోర్డర్కి మధ్యన ఉంది సార్. ఇవన్నీ ప్రసాదం పంచి పెడతాం మనం ముక్కుకున్న ఇవన్నీ తల్లికి సమర్పించినాక తర్వాత అన్న సంతర్పణ చేస్తాం సార్. అన్న సంతర్పణలో మరి చాలా ఎక్కువ మంది వస్తారు. వాళ్ళకి ఒక లేడీస్కి సపరేట్ గాను, జెంట్స్కి సపరేట్ గాను వాళ్ళకి అన్న సంతర్పణ. మనకు వెలిసింది ఎలాగంటే సింహాచలం శివాదిరి అప్పన్న తరఫున మనకు అన్న చెల్లెల ముద్దుల చెల్లెల అనేది మాకు ఇక్కడ స్థాపితమైంది సార్. దాని తరఫునే మన నారాయణ గారు అప్పుడు పూజారి గారు ఉండేవారు. ఆ పూజారి అలా పూజిస్తుండగాను ఆయన మొన్న ఎక్స్పైర్ అయిపోయారు. తర్వాత మన తల్లి వచ్చారు. తర్వాత ఇప్పుడు అదే విధంగా అదే ఆచారంగా మన సాంప్రదాయాలు అలా కొనసాగిస్తున్నాం సార్. ఇప్పుడు ఈ నైట్కి అంతాను శివరాత్రి రోజున నైట్కి అంతాను సాంప్రదాయంగాను నాటకం, మనకు దింస, తర్వాత మహాభారతాలు, తర్వాత కొన్ని మన ఏజెంట్స్ కార్యక్రమాలను అలా చేయడం జరుగుతుంది సార్. మనకు ఒరిస్సా నుండి వస్తారు సార్. ఒరిస్సా బోర్డర్లో ఉన్న ఏరియాలో మనకు దగ్గర 50-60 గ్రామస్తుల నుండి అక్కడ మన ఈ తల్లిలు వస్తారు సార్. తల్లితో పాటు వాళ్ళ గ్రామంలో పాటు వాళ్ళ నమ్ముకున్న వాళ్ళందరూ అలాగ వస్తారు సార్. అదేవిధంగా మనకు ఆంధ్ర నుండి మన ఆంధ్ర ఏజెంట్స్ మొత్తం వస్తారు సార్. ఇక్కడ ఏజెంట్స్ కాకుండా తర్వాత మన దేవుడిని నమ్మిన వాళ్ళందరూ వాళ్ళకి నమ్మకం అంటే వాళ్ళు కోరుకున్నది సక్సెస్ అవుతుంది కాబట్టి ఇలా వస్తున్నారు సార్. అలా సో సక్సెస్ అవుతుంది కాబట్టి వచ్చి వాళ్ళు మన నారాయణ టైంలోనూ అప్పుడు మేము చిన్న ఉండేవి. అప్పుడు చాలా తక్కువ జనాలు ఉండేది, ఇంత ఊహించలేదు అసలు. చాలా మేము అంత బొర్ర గుహల్లో వెళ్ళి అక్కడ చూసేవాళ్ళు, జనాలు ఉండేవారు. కానీ ఇప్పుడు యథావిధిగాను జనాలు చూస్తే దగ్గర చూస్తే మరి లక్షల మందితో అక్కడ ఉంటున్నారు సార్. అదేవిధంగా ఇక్కడ అనేక నాటకంతో పాటు వాళ్ళు సందర్శించడానికి వ్యాపారస్తులు వస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ వ్యాపారస్తుతో పాటు అని ఏదేదో కొట్టులు అన్నీ పెట్టడం, అలాగే ఇలా సేలింగ్ చేసుకోవడం, జాతరకు జరిగే అన్ని ఎక్విప్మెంట్ అన్నీ ఇక్కడ సప్లైగా ఉంటుంది సార్. చాలా బాగుంది. అప్పట్లా కాకుండా ఇప్పుడు చాలా బాగుంది. మరి కొన్నాళ్ళు పోతే
తరతరాలు బట్టి ఇంకా ఎక్కువగా మెరుగు అయ్యే అవకాశం చాలా ఉంది సార్. రేట్ ఎంత అన్నారు బాబు? మన నారాయణ గారు కోడలమ్మ ఇప్పుడు అన్ని పూజరిగాను మన గుడికి అన్ని విధాలుగా లోటు లేకుండాను ఈవిడే మన అన్ని విధాలుగా చూసుకుంటుంది. ఏ కార్యక్రమం అయినా యథావిధిగా గ్రామస్తులతో చర్చించుకున్న తర్వాత అటు ఒక విషయాల ఊరి పేరు మాండల్లో. నీ పేరమ్మా? నా పేరు అప్పలమ్మ, గెమ్మల అప్పలమ్మ. ఈవిడే అన్ని విధాలు చూసుకుంటుంది. ఊర్లో పెద్ద మనుషులు చర్చించుకున్న తర్వాత ఎలా చేయాలి కార్యక్రమం అనేసి పెద్ద మనుషులకు వాళ్ళకి కాండవ ఇచ్చి అలా సన్మానం చేయడం చాలా బాగుంది. అట్లా విషయాలు చేయడం చాలా బాగుంది. అలా చేస్తున్నారు కూడా. అలాగే ఒరిస్సా ఆంధ్ర నుండి నమ్మిన భక్తులు కూడా వచ్చి వాళ్ళకి సాల్వలు కప్పి ఇవ్వడం, అలా సన్మానం చేయడం, వాళ్ళకి నచ్చిన బహుమతులు తీసుకొచ్చి గుడికి సమర్పించడం, అట్లా విషయాలు జరుపు